వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. గిర్రా గిర్రా తిరుగుతుంది గ్లోబు, నాతో ఉన్నాడు ఆటా సందీప్. చెప్పండి. గిర్రా గిర్రా తిరుగుతుంది గ్లోబు, మనతో పాటు ఉన్నాడు ఆటా సందీప్. ఒక స్పెషల్ సాంగ్ వస్తుందంట కదా. 70s లో ఆయన గ్రేస్, ఆయన స్టైల్. ఎక్కడికి వెళ్ళినా జ్యోతిని మాత్రం ఒక క్వశ్చన్ అడిగేవాళ్ళు, ఎందుకు మాస్టర్ పెద్ద పెద్ద సినిమాలు చేయట్లేదు, ఎందుకు సినిమాల్లో మంచి పాటలకు మాస్టర్ అవకాశం రావట్లేదు. చాలా సందర్భాల్లో మిమ్మల్ని యాజ్ ఎ వైఫ్గా క్వశ్చన్ అడిగారు. ఈ ప్లాట్ఫామ్ గురించి ఎక్స్పోజ్ చేయాలంటే, చెప్పాలంటే మీరేం చెప్తారు యాజ్ ఎ వైఫ్? సందీప్ కి సోపేయడం రాదు, ఈజ్ అ స్ట్రేట్ ఫార్వర్డ్ పర్సన్. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తన హార్డ్ వర్క్ ని ట్రస్ట్ చేస్తూ ముందుకెళ్ళారు. చిన్న టీవీ ఇండస్ట్రీ వాళ్ళు డాన్సే కాదన్నారు, కానీ గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు చూసారా, వాళ్ళు గుర్తించారు. భలే ఉన్నారండి జ్యోతి గారు. ఒకసారి ఇలా ఏంటండి ఇది? అంత గొప్ప వ్యక్తి ఇంటికి వెళ్ళాము, భోజనం చేశారా, టిఫిన్ చేశారా, తింటారా టిఫిన్, కాఫీ తాగండి, ఇంకేమన్నా కావాలమ్మా. ఆ రోజు మా లైఫ్ లో మేము మర్చిపోలేని రోజు. మేము అంతకు ముందు చిరంజీవి గారు అంటే మాకు ఇంత, పర్సనల్ గా కలిసిన తర్వాత ఇంకా డబుల్ అయిపోయింది. అరుణాచలం వెళ్ళక ముందు, అరుణాచలం తర్వాత వెళ్ళిన తర్వాత అని అంటారు కదా. నేను అరుణాచలం వెళ్ళక ముందు మీరు అన్న సందీప్ ఇప్పుడు సినిమా కెరియర్ లో చిరంజీవి గారికి చేయక ముందర చిరంజీవి గారికి చేసిన తర్వాత, సో ఇట్ విల్ బి సంథింగ్ డిఫరెంట్. చాలా మందిని చూసి ఇన్స్పైర్ అయ్యాను. మెయిన్ ఇంకా చాలా మంది అంటే నాకున్న ఒకే ఒక్క పర్సన్, నేను నమ్మిన, నాకు దేవుడు అనుకునే పర్సన్ చిరంజీవి గారు. సో హీఈస్ మై ఆల్ టైమ్ ఇన్స్పిరేషన్. నాకే కాదు ఎంతో మందికి హీఈస్ లైక్ ఎ గాడ్. అంటే చాలామంది అంటారు దేవుడు, భగవంతుడు అని ఎందుకు మాట్లాడుతున్నారు అని. కొంతమంది మనకి ఎట్లా ఉంటే అండి, భగవంతుడు డైరెక్ట్గా రాకపోవచ్చు కానీ భగవంతుడి రూపంలో కొంతమందిని పంపిస్తాడు, వాళ్ళు భగవంతులతో సమానం. సో ఇన్ పర్సన్ హౌ చిరంజీవి గారు అందరికీ మనకి కనిపించేది, లైక్ ఎంతమందికి సోషల్ సర్వీస్ చేస్తారు, ఎంతమందికి ఆ రోజుల్లోనే ఐ బ్యాంక్ పెట్టారు, బ్లడ్ బ్యాంక్ పెట్టారు. సో ఆయన కోవిడ్ టైంలో కూడా ఆయన ఎంతో మంది, ప్రతి ఒక్కరికి కూడా సరుకులు అన్ని పంపించడం కానీ, ఇంటింటికి వెళ్ళి ఆ వెహికల్ వెళ్ళి ఆ సరుకులు ఇచ్చేసి వచ్చారు. సో అలాంటి పెద్ద పెద్ద వాళ్ళని, అలాంటి లెజెండరీ పీపుల్ని చూసి, సో మనం అట్లీస్ట్ ఒక చీమ ఇసుకంతన్నా ఏదో రాముడికి ఉడత సాయం అన్నట్టు మనం మన మటుకు ఏదో చెయ్యాలని ఒక ఇనిషియేషన్ అంతే. సో దట్ ఈస్ ఆల్ ఇన్స్పైర్డ్ బై మెగాస్టార్ చిరంజీవి గారు అంతే. సో మీ గాడ్ ఈస్ హియర్, ఎవ్రీబడి గాడ్ ఈస్ హియర్. అలాంటి ఒక పోస్టరు, గెస్టరు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. యాక్చువల్లీ అందరికీ ఆ క్లోజ్నెస్ ఉంటుంది, బట్ ఆయన హృదయాన్ని తాకినటువంటి ఆ మూమెంట్ చాలా చాలా బాగుంది మాకు. ఎందుకంటే మీరు మాస్టర్గా తెలిసిన, ఆయన అభిమానిగా ఎంతో మందికి తెలుసు. ఆటా సందీప్ అనే పర్సన్ కొంతమంది తెలిస్తే, ఊర్లలో ఫోన్లు చూసే వాళ్ళకి ఆయన ఎలా తెలుసు అంటే వీళ్ళిద్దరూ ఆయన అభిమానులు అని. భలే ఉన్నారండి జ్యోతి గారు. ఒకసారి ఇలా ఏంటండి ఇది? అది తెలియకుండా వచ్చేసింది. అది అంటే మనం చిన్నప్పటి నుంచి ఎవరినైతే చూసి ఇన్స్పైర్ అయ్యి పెరుగుతామో వాళ్ళు మనకి కాల్ వచ్చి వాళ్ళ ఇంటికి, ఆ రోజు ఇంటికి వెళ్తున్న రోజు మమ్మల్ని మేము ఇలా గిల్లుకున్నాం. నిజమేనా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన మాతో ఉండే విధానం, అంత గొప్ప పర్సన్ మాతో ఎంత హంబుల్గా, ఎంత ప్రేమగా, ఎక్కడ కూడా నేను మెగాస్టార్ గారిని అన్న భావన లేకుండా, ఫీలింగ్ లేకుండా, అమ్మ కాఫీ తాగావా, కాఫీ తాగండి అమ్మా, ఆ సంస్కారం అండి. నిజంగా అంత గొప్ప వ్యక్తి ఇంటికి వెళ్ళాము, భోజనం చేశారా, టిఫిన్ చేశారా, తింటారా టిఫిన్, కాఫీ తాగండి, ఇంకేమన్నా కావాలమ్మా. ఆ రోజు మా లైఫ్లో మేము మర్చిపోలేని రోజు. మేము అంతకు ముందు చిరంజీవి గారు అంటే మాకు ఇంత, పర్సనల్ గా కలిసిన తర్వాత
అది ఇంకా డబల్ ఇంకా డబుల్ అయిపోయింది. ఆయన ప్రేమ, ఆయన మనుషుల మీద చూపించే ఆప్యాయత, కేరింగ్, అది చాలా, అది ఈజ్ నాట్ ఏ నార్మల్ పర్సన్ అండి. ఏదో మాకు అవకాశం ఇచ్చాడని కాదు, కానీ పర్సనల్గా మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి చాలా మందికి హెల్ప్ చేస్తారు చిరంజీవి గారు. అది అందరికీ తెలీదు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మాత్రమే, ఇండస్ట్రీ అని కాదు, చాలా రంగాల్లో ఆయన సాయం పొందుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఆయన హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఆయన గురించి తెలియని వాళ్ళు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడతారు. కానీ ఒక్కసారి చిరంజీవి గారి గురించి తెలుసుకుంటే ఆయన అంటే ఏంటో తెలుస్తుంది అంతే. మేము ఆయనకి అభిమానులం అంటే ఆయన డాన్స్ చూసి, యాక్టింగ్ చూసి కన్నా ఆయన స్వభావం, ఆయన ఎంతో మందికి చేసే ఆ హెల్పింగ్ నేచర్, దానికి చాలా మంది ఫ్యాన్స్. ఇంకంతే. భగవంతుడిని, మనుషుల్ని భగవంతుడితో పోలుస్తారా అంటే 10 మందికి సాయం చేసే వాళ్ళని, 10 మంది కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించే వాళ్ళని నిజంగా భగవంతుడితో పోల్చిన తప్పు లేదండి. ఈజ్ మై గాడ్. ఇండస్ట్రీలో చాలా మందికి గాడ్. అండ్ ఫస్ట్ నుంచి కూడా మాస్టర్ని మెగా అభిమాని అని పిలుస్తుంటారు. ఇప్పుడు ఎక్కడ చూసినా మెగా అభిమాని కంపోజ్ చేయబోతున్నారు, త్వరలో రాబోతున్నారు. నిజంగా ఇట్స్ ఏ ఫ్యాబులస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇట్స్ లైక్ బ్లెస్సింగ్ అంటారు కదా. భగవంతుడిని తలుచుకోవడం వేరు, భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడిని డైరెక్ట్గా చూడడం వేరు. సో ఆ మూమెంట్ నిజంగా మీకు చాలా బాగా కలిగింది మాస్టర్. అసలు ఏంటి అసలు ఫస్ట్ చిరంజీవి గారిని కలిశారు, ఆ వీడియో చాలా బాగా వైరల్. ఇద్దరు మొత్తం ముగ్గురు బ్లాక్ వేసుకున్నారు, అక్కడ కూర్చుని సరదాగా అసలు న్యాచురల్ గా ఉంది ఆ వీడియో. చాలా పెద్ద స్టోరీ ఉంది. అసలు ఏం జరిగింది అసలు బిహైండ్ స్టోరీ? చాలా పెద్దది, అది చెప్పలేను ఇప్పుడు. ఒక 2 నిమిషాలు కలిసినప్పుడు చెప్పిన మాటలు ఉన్నాయి. లైక్ అంటే ఒక విషయం అండి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చిరంజీవి గారిని కలవక ముందు, కలిసిన తర్వాత, అదే అంటారు కదా, అరుణాచలం వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత అంటారు కదా. సో ఈ రెండు చెప్తానండి, చాలా డిఫరెన్స్ ఉంది. ఇట్ టేక్స్ సమ్ ఐ థింక్ ఇట్ 1.5 minutes ఫినిష్ చేస్తా. చిరంజీవి గారు తెలియక ముందు ఎన్నోసార్లు చిరంజీవి గారి గురించి నేను మాట్లాడాను. అంటే ఆయన్ని బయట చూస్తూ, చాలా అంటే ఆయన గురించి తెలుసుకుంటూ, ఆయన గురించి చదువుతూ, ఆయన గురించి మాటలు వింటూ, ఇవన్నీ చూస్తూ పెరిగాను నేను. నాట్ ఓన్లీ డాన్స్ అండ్ సార్ యాక్టింగ్ కాదు, హిజ్ హ్యుమానిటీ అవ్వచ్చు, వ్యక్తిత్వం అవ్వచ్చు, స్వభావం అవ్వచ్చు, పర్సనాలిటీ ఆఫ్ ఏ చిరంజీవి గారు దగ్గర నుంచి, ఇంకా దగ్గర నుంచి, ఇప్పుడు మనం కూర్చున్న దానికన్నా దగ్గర నుంచి, అంటే ఇంచుమించుగా పక్కన కూర్చుని మాట్లాడాను సార్తోని. హ్యావ్ సీన్ హిమ్ అండి క్లియర్గా. అంటే ఎవరో మన కార్తికేయ ఒక దగ్గర స్టేజ్ మీద చెప్పాడు, చిరంజీవి గారిని ముట్టుకుంటే నిజంగా చిరంజీవి గారు ఇలాగే ఉంటారా, మనిషి అంటే మనిషి శరీరం లాగే ఉంటుందా అని అన్నారు కదా. ఎందుకు అంత ఎగ్జైట్ అవుతారంటే అండి, ఆయన అంత స్టేచర్ ఉండి కూడా హీ బిహేవ్స్ వెరీ నార్మల్. అది చాలా మంది అనుకోవచ్చు. ఇప్పుడు ఈ మాట చెప్తుండే కూడా చాలా మంది అలా కావాలనో లేకపోతే అలా అనుకోవచ్చు. నేను పర్సనల్గా హ్యావ్ సీన్ హిమ్, లెక్క పెట్టుకున్నా, కౌంట్ చేసుకున్నాను ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు చేసుకున్నాను. ఐ హావ్ స్పెంట్, అంటే షూటింగ్ టైం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ హావ్ స్పెంట్ 49 hours. లెక్క పెట్టారా? ఎన్ని గంటలు స్పెండ్ చేశారు? ఎన్ని గంటలు నేను ఆయన్ని కలిశాను, ఆయనతో ఉన్నాను, ఆయన ప్రెజెన్స్ ముందు నేను ఉన్నాను అనేది నేను లెక్క పెట్టుకున్నా. 49 గంటలు. 49 గంటలు అంటే 10 గంటలు ఎలా లెక్క పెట్టుకున్నాను. సో ఐ హావ్ సీన్ హిమ్ అంత దగ్గర నుంచి. అండ్ ముందు కలిసిన 4 గంటలు, ఆ ముందు కలిసిన 3 గంటలు, ఇట్లా అన్ని గంటలు కలుపుకొని ఐ హావ్ సీన్ హిమ్ చాలా క్లోజ్ గా. నిజంగా చెప్తున్నానండి, ఇక్కడ లేరు కానీ నించుని ఆయన కాళ్ళకి దండం పెడుతున్నా అన్నట్టు ఐ విల్ ఫీల్. అంటే దిస్ ఈస్ వాట్ ఐ హావ్ మై గ్రాటిట్యూడ్ ఈస్. చిరంజీవి గారు ఇక్కడ ఎక్కడ లేకపోయినా కూడా చిరంజీవి గారు అన్న పదం మనం మాట్లాడితే ఐ థింక్ ఇప్పుడు కూడా నా ఆయన కాళ్ళు ఇలా ముట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. సో దట్ ఈస్ వాట్ చిరంజీవి గారు. అది ఆటోమేటిక్ గా అది వెళ్ళిపోతుంది. హీ వాజ్ నాట్ ఎ నార్మల్ పర్సన్ అండి. హీ వాజ్ నాట్ ఎ నార్మల్ పర్సన్. మనం కలిసాము అని అంటే ఆయన కలవనిచ్చారు అంటే దట్ ఈస్ వాట్ హిస్ నేచర్ ఈస్. ఏంటి ఆయన గురించి చెప్తే 1 నిమిషం 2 నిమిషాలు మన జీవితకాలం సరిపోదండి. అంతే. ఎంతో మందికి హెల్ప్ చేశారు, ఎంతో మందికి. చిరంజీవి గారి గురించి బయటికి చెప్పాలి ఎందుకంటే కలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చిరంజీవి గారి గురించి మాట్లాడాలి. ఇది ఏదో చెప్పడం కాదు, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డిమాండ్. నేను మాట్లాడేది చిరంజీవి గారి గురించి మాట్లాడాలి. బికాస్
సచ్ ఎ లెజెండరీ పర్సన్ హీ వాజ్. అలాంటి పర్సన్ గురించి లోపల దాచేసుకుంటే ఆయన గొప్పతనం బయటికి ఇంకా ఆయన వాట్ హీ వాజ్ పర్సనలీ అనేది దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చెప్పాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. 49 గంటలు కలిసానంటే నా దగ్గర ఎన్ని విషయాలు ఉండేది ఆలోచించండి. అవును. బట్ సినిమా రిలీజ్కి ముందర సినిమా టైంలో ష్యూర్గా ఫర్ ష్యూర్ ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క ఆణిముత్యం, ప్రతి ఒక్క మాట కూడా ఒక ఆణిముత్యం లాంటిది. ప్రతి ఒక్కటి నేను బయటికి చెప్తాను. ఆయన స్వభావం ఎలాంటిదో, ఆయన ఎలాంటి మనిషో, ఎంత గొప్ప వ్యక్తో. అందుకనే అన్న అరుణాచలం వెళ్ళక ముందు, అరుణాచలం తర్వాత వెళ్ళిన తర్వాత అని అంటారు కదా. నేను అరుణాచలం వెళ్ళక ముందు మీరన్న సందీప్, నేను శివమాల వేసుకుని అరుణాచలం వెళ్ళాను. వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసుకుని గిరికొండ ఎక్కి వచ్చి దండం పెట్టుకుని వచ్చి ఇక్కడ మాల ఫినిష్ చేసుకున్న తర్వాత ఐ గాట్ ఆల్ దీస్ కాల్స్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ శివ. సో తర్వాత ఇప్పుడు సినిమా కెరియర్లో చిరంజీవి గారికి చేయక ముందర చిరంజీవి గారికి చేసిన తర్వాత సో ఇట్ విల్ బి సంథింగ్ డిఫరెంట్. సో దట్ ఈస్ వాట్ చిరంజీవి గారు ఈస్. మీరు చెప్తుంటే ఆరా మొత్తం తిరుపతి వెంకటేశ్వర స్వామిని కాసేపట్లో చూడబోతున్నా అన్నప్పుడు ఒక వైబ్ వస్తుంది కదా. లేదండి, హీ వాజ్ లైక్ దట్. సార్ అంటే చిరంజీవి గారు అని ఎందుకు చాలా మంది ఆ మాట అటాచ్ చేస్తారంటే అదంతే. ఆయన అభిమానులు అందరినీ ఆయన ఇక్కడ పెట్టుకుంటానండి. ఆయన ఎంత ప్రేమిస్తాడంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన ఒక లెజెండరీ పర్సన్. ఆయన తలుచుకుంటే మేమెంత, సందీప్ జ్యోతి ఎంత, కరెక్ట్. ఆయన తలుచుకుంటే హాలీవుడ్, బాలీవుడ్. కానీ ఆయన ఒక మనిషి కష్టాన్ని గుర్తిస్తారు. ఒక చిన్న సెల్ రీల్లో వీళ్ళ కష్టం, ఈ భార్య భర్తల కష్టం, ఈ అబ్బాయి తను నా ఇమిటేటర్ కాదు, తను డూప్ కాదు, ఈ అబ్బాయి నా స్టైల్ని చాలా కొత్తగా కొరియోగ్రఫీ చేస్తున్నాడు అని వీడియోస్ చూస్తూ పిలిచి, నువ్వు చాలా బాగా చేస్తావు అబ్బాయి, చాలా క్యాజువల్గా. ఆ రోజు మేము అంటే ఇది మాటల్లో చెప్పలేము కూడా. ఇండస్ట్రీలో కళనే నమ్ముకొని, మా కష్టాన్ని నమ్ముకొని ముందుకెళ్తున్న టైంలో చాలామంది చిన్న వ్యక్తులు చాలా డిస్కరేజ్ చేశారు. అలా ఉన్న టైంలో ఇంకా ఏంటి ఇండస్ట్రీ అంత ఇలా ఉంది అంటే, అంతా కాదు, ఇండస్ట్రీ గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. బట్ మాకు జరిగిన కొన్ని ఎక్స్పీరియన్స్తో ఇంత కష్టపడతాం, పొద్దున్న లేస్తే ఎంత హానెస్ట్గా ఉంటాం, ఎంత చక్కగా వీడియోస్ చేస్తాం, నీ కొరియోగ్రఫీలో జనాలు అంత ఆదరిస్తారు, నీ కొరియోగ్రఫీని జనాలు ఇంత ఆదరిస్తారు, ఇంత అభిమానులు ఉన్నారు, ఒక్క ఛాన్స్ కూడా ఎవరు టచ్ చేయట్లేదు అనే టైంలో ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్, ఇంకా లైఫ్ ఇంకా గ్రోత్ ఏది అనే టైంలో నిజంగా అండి మా లైఫ్కి ఒక ఊపిరి పోసిన ఒక గొప్ప భగవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మెగాస్టార్ చిరంజీవి గారు. కేవలం ఒక డాన్స్ రీల్లో ఆయన తలుచుకుంటే నథింగ్, ఒక డాన్స్ రీల్లో ఒక కళాకారుడి కళ, అతని కష్టం, అతని చెమట వెనకాల ఉన్న ఆ కష్టం చూసి ఒక కష్టజీవిగా ఆయన పిలిచి ఒక మనిషిని లిఫ్ట్ చేయాలి, ఒక పిల్లోడు కష్టపడుతున్నాడు ఇండస్ట్రీలో, ఆ అబ్బాయి కష్టాన్ని గుర్తించాలి, ఆ అబ్బాయికి లైఫ్ ఇవ్వాలన్న థాట్ని చూసారా, దాట్ ఈస్ కాల్డ్ చిరంజీవి గారు. ఒక కష్టపడే వ్యక్తి యొక్క కష్టం ఏంటో ఒక కష్టజీవిగా, సెల్ఫ్ మేడ్ పర్సన్గా అలాంటి ఒక లెజెండరీ పర్సన్కి తెలుసు. ఎందుకంటే ఆయన కష్టపడి వచ్చిన వ్యక్తి కాబట్టి. మాలాంటి ఎంతోమంది కళాకారుల కష్టాన్ని గుర్తించి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మాలాంటి వాళ్ళు ఇంకెంతో మంది మేము బయటికి మాట్లాడుతున్నాం, కానీ ఆయన సాయం పొంది ఎదిగిన వాళ్ళు ఎంతో మంది. వాళ్ళందరూ కూడా ఒకరోజు చిరంజీవి గారి గురించి బయటికి రావాలి, ఆయన దగ్గర సాయం పొందిన వాళ్ళందరూ గొంతు తెరిచి మాట్లాడాలనేది మా విష్. మేము మాటల్లో చెప్పలేం. మాకు ఇచ్చిన ధైర్యం అండి, మాకు ఇచ్చిన ధైర్యం. మేము కష్టాన్ని నమ్ముకొని, డాన్స్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. మేము చేసిన ప్రతి వీడియో వెనక చాలా కష్టం ఉంటుంది. స్పెషల్లీ సందీప్ ఒక డాన్స్ రీల్ పెట్టుకొని, సెల్ పెట్టుకొని తనకి తను షైన్ చేసుకుంటూ, ఆ ఒక్క 4 గోడల మధ్య తనకి తను ప్రాక్టీస్ చేసుకుంటూ, కొత్త కొత్త స్టెప్స్ ఎవరో చేసినవి కాకుండా, ఈ సాంగ్కి నా వర్షన్ ఇలా ఉంటుంది, ఈ సాంగ్ ఒక పెద్ద మాస్టర్ చేశారు, నేనైతే ఇలా కొరియోగ్రఫీ చేస్తా అని తనకి తను కొరియోగ్రఫీ చేసుకుంటూ డాన్స్ రీల్స్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్న మాకు మా టాలెంట్ని చిన్నవాళ్ళు ఎవరు గుర్తించలేరు. చిన్న టీవీ ఇండస్ట్రీ వాళ్ళు డాన్సే కాదన్నారు. అసలు ఇవి డాన్స్ కాదు,
ఇది టాలెంటే కాదు అన్నారు, కానీ గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు చూసారా, వాళ్ళు గుర్తించారు. వీఆర్ సో హ్యాపీ. ఇంకా చాలా ఉన్నాయి, లైఫ్లో జరిగిన మిరాకిల్స్ ఉన్నాయి, మా లైఫ్లో జరిగిన ఎన్నో పెయిన్ఫుల్ డేస్ కూడా ఉన్నాయి. బట్ అది ఇంటర్వ్యూ కూడా సరిపోదు. చాలామంది జనాలకు కూడా తెలుసు మేము ఎలా వచ్చామో, ఎలా గ్రో అయ్యామో మా ఆడియన్స్కి, మా అభిమానులకి అందరికీ తెలుసు.